తెలంగాణ ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి మాటలు వింటే ఏడ్పు వస్తుంది. మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు, మమ్మల్ని భిక్షగాల్లా చూస్తున్నారు, ఢిల్లీలో మాకు అపాయింట్మెంట్ లేవు, విదేశాల నుంచి డబ్బు తేలేము, శాలరీలు కట్టలేము, మమ్మల్ని మొక్కలు చేసుకొని తిన్నా. వినండి, రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. విన్నారు కదా, నేను చెప్పాను. పాత అప్పు తెలంగాణ 7 లక్షల కోట్లు, తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల కోట్లు. ఈ 10 లక్షల కోట్లకు వడ్డీ ఎవరు కడతారు? అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా.